అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది వార్తల్లో ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం. మన వాయిస్ వార్ది పేపర్లో పొలిటికల్ కానివ్వండి, అలాగే జాతీయ న్యూస్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, అండ్ మీరు చూసుకున్నట్లయితే సినిమా న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, బిజినెస్ సంబంధించిన న్యూస్, ఇలా అన్ని న్యూస్ కవర్ అయ్యే ఏకైక పేపర్ మన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రిక. మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీకు సంబంధించిన బిజినెస్ ప్రమోషన్స్ కానివ్వండి, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, ఇలా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కోసమైనా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇవి ఇవాల్టి వాయిస్ వార్ది వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. సో ఈరోజు వాయిస్ వార్ది మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే సాంకేతిక విప్లవంలో ఇదో అంకం, మానవ మేధస్సుకు సవాలు విసిరేలా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి, దాని గురించి ఒక స్పెషల్. అలాగే యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, మత్స్యావతార అలంకారంలో నరసింహుడు, టారిఫ్లు చట్టవిరుద్ధం, సుంకాలు విధించే హక్కు ట్రంప్కు లేదు, అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సో సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది, టారిఫ్లు చట్ట విరుద్ధం, సుంకాలు విధించే హక్కు ట్రంప్కి లేదని చెప్పేసి. దాని గురించి న్యూస్ చూస్తున్నాం. వారం రోజుల్లో జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలి అని దీని గురించి స్పెషల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. అదొక న్యూస్ చూస్తున్నాము మెయిన్ పేపర్లో. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే హామీలు అమలుకు తగ్గట్లుగా బడ్జెట్ ఉండాలి అంటున్న హరీష్ రావు, సాంకేతిక విప్లవంలో ఇదో అంకం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, అన్వేష్ను ఇండియా రప్పించడమే లక్ష్యం, పాస్పోర్ట్ డీపోర్ట్ అయ్యే వరకు పోరాడతా అంటున్న కరాటే కళ్యాణి, డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ, ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. అండ్ థర్డ్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఆయిల్ ఫామ్ సాగుతో తెలంగాణ రైతాంగానికి మహర్దశ, కామారెడ్డి జిల్లాలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో మంత్రి తుమ్మల, దేవాదుల మోటార్లు ఎందుకు ఆగిపోయాయి, దేవాదుల పంప్ హౌస్ వద్ద మీడియాతో హరీష్ రావు, దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాం. ఫోర్త్ పేజ్ లో చూసుకున్నట్లయితే ఎన్నికల ఫలితాలు పనితీరుకు గీటురాయి కాదు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ప్రారంభం, క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సాగుతున్నామని వెల్లడి, గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించిన మంత్రి శ్రీహరి. ఇంపాక్ట్ సమ్మిట్ పై రకరకాల వ్యాఖ్యానాలు, కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు, అభినందించిన శశిధరూర్, గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తా అంటున్న ట్రంప్, సునీత విలియమ్స్ యాత్ర ప్రాణాంతక వైఫల్యమే, నాసా సంచలన నివేదిక, రాజస్థాన్ వ్యాపారి ఇంట్లో సీక్రెట్ వాల్, దాని వెనుక కోట్ల బంగారం, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాను. సిగరెట్ ఊదేస్తున్నారా, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాము. సో ప్రస్తుతం సిగరెట్లకు విద్యార్థులు, యువత ఎక్కువ స్మోకింగ్ అలవాటు పడుతున్నారు, ఎక్కువ స్మోకింగ్ కి. అండ్ స్మోకింగ్ జోన్లు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి వీధిలో చూసుకున్నట్లయితే. అండ్ సిగరెట్ ప్రస్తుతం యువత బాగా ఎడిక్ట్ అవుతున్నారు సిగరెట్ కి, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాము. సో క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి, అలాగే అధికారులు ఏం చేస్తున్నారు, దీని గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, దానికి ఒక స్పెషల్ స్టోరీ చూస్తున్నాం. నెక్స్ట్ హెల్త్ లో చూసుకున్నట్లయితే చియా విత్తనాలను తింటున్నారా, చియా సీడ్స్ వల్ల మనకి ఎట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. 7th పేజ్ లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్, లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్, వాడకపోతే ప్రమోషన్లు కట్, ఎక్స్చేంజర్ వార్నింగ్, పాకిస్తాన్ జట్టును భారత్ సీరియస్ గా తీసుకోవడం లేదు, పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. టీమిండియాలో ఆ ఇద్దరే గేమ్ చేంజర్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్, సో ఆయన వ్యాఖ్యలు చేశారు, ఆ ఇద్దరే గేమ్ చేంజర్స్ అని చెప్పేసి. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. అండ్ సినిమా న్యూస్ 8th పేజ్కి వచ్చేసరికి సినిమా న్యూస్, ధనుష్తో చెయ్యాలని కోరికగా ఉంది,
అంటున్నా మృణాల్ మొత్తం ధనుష్తో మూవీ చేయాలి అని ఇంట్రెస్టింగ్గా ఉందంట మృణాల్. సో వీళ్ళ మీద ప్రస్తుతం రూమర్స్ అయితే రన్ అవుతున్నాయి, పెళ్లి చేసుకోబోతున్నారని. దాంతోపాటు తను చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ అనేది చూస్తున్నాం. అలాగే ముంబైలో ఉండి చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టారు. కపుల్ ఫ్రెండ్లీ మరో గీతాంజలి అంటున్న ప్రభాస్ కితాబు. సో కపుల్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూలో ప్రభాస్ పాల్గొన్నారు. అందులో ఒక సందర్భంలో ముంబై నుంచి చెన్నైకి ఫుడ్ ఆర్డర్ పెట్టారంట. దాని గురించి ఒక చిట్ చాట్ అయితే జరిగింది. దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. ఎవరు ఊహించని పాత్రలో రష్మిక చేతులతోనూ అవమానించారంటున్న రెజీనా. ఉస్తాద్ నుంచి 22న మరో సాంగ్ విడుదల కాబోతుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతుంది తొందరలోనే. అండ్ 22న మరో సాంగ్ విడుదల చేస్తారంట. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ఎస్ టాక్సిక్ టీజర్ విడుదలైంది. దాని గురించి రకరకాలుగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక న్యూస్ అనేది చూస్తున్నాము. సో ఈరోజు న్యూస్ ఇవే. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.